ఇన్ఫర్మేషన్ ఎయిర్ ఫోర్స్ గురించి కూడా అంతంత తెలియదు. సో మేము ఫస్ట్ నుంచి ఏంటంటే మీ మీద మేము సినిమా చేస్తున్నప్పుడు, మీ గురించి చేస్తున్నప్పుడు మిమ్మల్ని మంచి ఉద్దేశంలో చూపించాలనే ఉద్దేశం మాకుంది. సో ఫస్ట్ నుంచి మేము ఏం చేసామంటే స్క్రిప్ట్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మేము పంపించడం జరిగింది. అండ్ వాళ్ళు మొత్తం ఒక స్క్రూట్నీ చేసి చూసుకుని, అంటే వాళ్ళని కరెక్ట్ విధంగా చూపిస్తున్నామా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మాకు అది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు చూశారు. ఒక ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న చిన్న మైన్యూట్ చేంజ్ చేసాం. అంటే వాళ్ళ ఎయిర్ బేస్లో మేము ఇలా చేయము, మేము మనం ఊహించుకొని కొన్ని సినిమాటిక్ కోసం రాసుకుంటాం. బట్ వాళ్ళు చెప్పిన తర్వాత మాకేం అలాంటి అబ్జెక్షన్స్ లేవని చెప్పి మేము మార్చడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి స్క్రిప్ట్ నచ్చితే, వాళ్ళని మంచి దానిలో లైట్లో చూపిస్తే, వాళ్ళు ఏంటంటే రియల్ ఎయిర్ బేసెస్లో షూట్ చేసే అవకాశం కూడా ఇస్తారు. మాకు ఒక 40 రోజుల వరకు గ్వాలియర్ బేస్ అని ఉంది. అది ఇండియాలో ఉన్న ఎన్నో ఎయిర్ బేసెస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్ బేస్ అనమాట. సో రోజు ఒక 40-50 టేక్ ఆఫ్ ల్యాండింగ్స్ అవుతూ ఉంటాయి. చాలా బిజియెస్ట్ ఎయిర్ బేస్ అది. సో అక్కడ పర్మిషన్ మాకు ఇచ్చారు. అక్కడ ఇచ్చినప్పుడు రియల్ లైఫ్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ చాలామందిని, ఎన్నో గొప్ప వాళ్ళ పేర్లు అని నేను చెప్పలేను, బట్ వాళ్ళందరినీ కలవడం ఆ అదృష్టం నాకు దొరికింది. నాకు కూడా ఈ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నేను ఎంతైనా ఊహించుకోవచ్చు, ఈ క్యారెక్టర్ పేపర్ మీద మేము రాసిన విధానానికి ఇలా చేయొచ్చు అని. ఫిబ్రవరి 14th కూడా మీరు వెళ్ళి కలవడం అయితే జరిగింది. సో పర్సనల్గా అంటే మూవీని పక్కన పెడితే అసలు వాళ్ళ వెళ్ళి వాళ్ళ కుటుంబాలని కలవడం అనేది ఇది మామూలు విషయం కాదు. సో ఎలా అనిపించింది అప్పుడు? అంటే నిజంగా అదొక చాలా ఎమోషనల్ మూమెంట్ అనమాట నాకు, మా టీం అందరికీ. అంటే కొన్నిసార్లు సినిమా ప్రమోషన్స్కి వెళ్తున్నామా, లేకపోతే నిజంగానే మనకి లోపల నుంచి వెళ్తున్నామా అని ఒక ఆలోచించినప్పుడు నాకు వెళ్ళి అనుకుంటారేమో అని మొహమాటం ఉండింది. సినిమా కోసం వెళ్తున్నాం కాబట్టి. కానీ వాళ్ళని గొప్ప లైట్లో చూపించాలి, వాళ్ళ సాక్రిఫైసెస్ని చూపించాలి అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించుకోవడంలో నాకు మనసు లోపల నుంచి తప్పని అనిపించలేదు. అండ్ ఇలాంటి సినిమా తీసినందుకు నాకు చాలా గర్వంగా కూడా అనిపించింది, మన రియల్ హీరోస్ మీద సినిమాలు చేసినప్పుడు. అండ్ డెఫినెట్గా ఆ కుటుంబ సభ్యులు కలిసినప్పుడు కానీ ఇది ఒక రకమైన నిజంగా ఒక ఎమోషనల్ మూమెంట్ నాకు, మా టీం అందరికీ అక్కడ. అడగండి, ఒక్కొక్కటి అడగండి, అంటే మళ్ళీ మర్చిపోతాను అనుకోండి. ఫస్ట్ అంటే ఆపరేషన్ వ్యాలంటైన్ ఇందాక మీరు చెప్పినట్టు 14 ఫిబ్రవరి ఈ పుల్వామా అటాక్ జరిగింది. సో ఐ మీన్ నిజంగా జరిగినప్పుడు వాళ్ళకి ఆపరేషన్ ఒక పేరు పెట్టుకున్నారు. బట్ మాకు ఆబ్వియస్లీ కొన్ని రియల్ పేర్లు ఎన్ని వాడకూడదు, వాటికి మాకు క్లియరెన్స్ లేదు. బట్ ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో 14 ఫిబ్రవరి, అది వ్యాలంటైన్స్ డే అవ్వడం, ఆ రోజు మనందరం ప్రపంచం, దేశం మొత్తం వ్యాలంటైన్స్ డే అంటే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అలా జోన్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. బట్ దాన్ని ఆ పుల్వామా అటాక్ తర్వాత ఒక బ్లాక్ డేగా మార్క్ అయింది. సో దానికి రిటాలియేషన్ ఇండియా ఏదైతే ఇచ్చిందో అది 12 రోజుల్లో, 1 week 10 days గ్యాప్లో. సో బేసిక్లీ ఈ ఆపరేషన్ అది ఏంటంటే మనం ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చే వ్యాలంటైన్ డే రిటర్న్ గిఫ్ట్ అనమాట సినిమాలో. సో అందుకు ఆపరేషన్ వ్యాలంటైన్ అని పేరు పెట్టడం జరిగిందండి. సినిమాలో మీరు కాస్ట్ సిస్టమ్ గురించి ఒక పెద్ద డైలాగ్ అది అందరినీ చాలా ఆకట్టుకుంది. అలాంటి డైలాగ్ కానీ జనాల్ని ఆకట్టుకునే విధంగా డైలాగ్స్ వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మెసేజ్ లాంటిది ఏమైనా ఉంటుంది మన డైలాగ్? అంటే సోల్జర్స్ చేసే హీరోయిక్స్ కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళ సాక్రిఫైజెస్ కానీ, వాళ్ళ ఫ్యామిలీని వదులుకుని, అంటే కొన్నిసార్లు నోరు తెరిచి డైలాగ్స్ 100% చాలా మంచిగా ఉన్నాయి సినిమాలో. బట్ నేను అంటున్నాను, ఇలాంటి స్టోరీలు చేసినప్పుడు, ఇలాంటి స్టోరీలో వాళ్ళు చేసే ప్రతిదీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ప్రతి దాంతో చాలా కన్వే చేయాలనుకుంటాం. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఫ్యామిలీస్ని పక్కన పెట్టి మన ఫ్యామిలీస్ కోసం ఫైట్ చేస్తుంటారు. వీటన్నిటి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. నేను కలిసినప్పుడు వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను అలాంటి విధంగా. అండ్ సినిమా చూసినప్పుడు కూడా రేపు పొద్దున అంటే మా జనరేషన్ కాదు, ఇంకా చిన్నపిల్లలు, ఇంకా యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ అలాంటి కరేజియస్ టేల్స్ చూసినప్పుడు లైఫ్లో ఏదైనా అకంప్లిష్ చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అని అనుకుంటున్నాం. ఐ థింక్ సినిమా ద్వారా ఆబ్వియస్లీ సోల్జర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టోరీస్ చూపించాలని ఉద్దేశం ఉన్నా కూడా ఇలాంటి కరేజియస్ టేల్స్ చూపించినప్పుడు యంగర్ జనరేషన్స్కి కొన్నిసార్లు ఇలాంటి సినిమాలు కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు.